ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, నేరం ఒకటిది, శిక్ష ఇంకొకటిది. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక విలన్ కొడుకు లేకపోతే ఎవడో కారు గుద్ది యాక్సిడెంట్ చేసి తప్పతాయి ఎవరినో వేసేస్తే ఆ కారు డ్రైవర్నో లేకపోతే ఇంకెవరినో తీసుకొచ్చి జైల్లో పెడతా ఉంటారు. అలాగే ఆ మోడల్లో వర్ర రవీందర్ రెడ్డి అని ఒక వైసీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు, అంటే ఊరికి అందరి మీద అమ్మలాభూతులతో, అప్పుడు న్యాయమూర్తులు కూడా చాలా బీభత్సమైన లాంగ్వేజ్లో అరుగులుగా తిట్టి కేసు పెట్టబడిన వ్యక్తుల్లో ఒకడు కడపతను అనుకుంటా. సో మరి ఆ వర్ర రవీందర్ రెడ్డి అతి నీచంగా, అతి అసభ్యంగా మరి షర్మిల మీద, అంటే ఇంకా అసలు మానవమాతృడు ఎవడో వింటానికి కూడా భరించలేనంత దుర్గంధం వెదజల్లే మరి ట్వీట్లు పుంఖాను పుంఖాలుగా, అంటే అసలు మనం అంటే ఊహించడానికి కూడా, నేను తలుచుకుంటేనే నాకు అసలు ఎలర్జీ వచ్చేస్తాను. అంత దరిద్రంగా అమ్మాయి, ఇంత సంస్కారహీనులు ఉంటారా అసలు ఈ భూలోకంలో? ఇటువంటి ఈ భూలోకంలో జన్మించిన ఇంతటి చెత్త డాష్ కొడుకుని మరి సపోర్ట్ చేసే మాలకొంగాళ్ళు ఉంటారా అనేది చాలా అత్యంత ఆశ్చర్యకరం. మరి ఆయన వర్ర రవీంద్ర రెడ్డి గారు అంత అసభ్యంగా షర్మిల గారిని తిట్టాడు. అలాగే సునీత గారిని కూడా, డాక్టర్ సునీత తను కూడా అసభ్య పదజాలంతో వారి పుట్టుకనే ప్రశ్నించే విధంగా దుర్భాషలాడారు. సరే, వాళ్ళ అన్న మద్దతు చూసుకును, లేదంటే పెద్ద సజ్జల పిల్ల సజ్జల మద్దతు చూసుకును రెచ్చిపోయి దుర్గంధం వెదజల్లారు. సో అందుకని డాక్టర్ సునీత ఈ నెల ఫిబ్రవరి 2న తను హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో అని కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 2 డేట్స్ నోట్ చేసుకోండి. ఇది గ్రహించి వర్రి అయిన వర్ర రవీందర్ రెడ్డి ఫిబ్రవరి 3న పులివెందుల పోలీస్ స్టేషన్లో శంకర్ రెడ్డి అనే ఇన్స్పెక్టర్, ఆ పేర్లు కూడా ఉన్నాయి చెప్తా. సో ఆ పులివెందులు వెళ్ళి, ఏమంటే నా పేరు మీద ఎవరో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి నా పేరు మీద చాలా వరస్ట్ మెసేజ్ రాసింది ఈడే, కానీ ఈడు వరస్టే ఫీల్ అయ్యాడు. వరస్ట్ మెసేజ్లు ఎవరో పెడుతున్నారు, మరి వారి మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాలి అంటే చాలా ఈ కేసును కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఇది వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్. కేసు ఛేదించుటకు కడప అడిషనల్ ఎస్పీ సుధాకర్ గారి పర్యవేక్షణలో పులివెందుల ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి గారిని, ఇన్స్పెక్టర్ మధు మల్లేశ్వర్ రెడ్డి గారిని 2 టీములుగా ఏర్పాటు చేసి ఈ పరిశోధనలో భాగంగా ఫిర్యాదు ఇచ్చిన ఫేక్ అకౌంట్ వివరాలను పరిశీలించి ఫేస్బుక్ వారు ఇచ్చిన డేటాబేస్ ఆధారంగా ముద్దాయి నేరానికి ఉపయోగించిన ఫేస్బుక్ ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేసి ముద్దాయి ఏదో సో ఉదయభూషణ్ గా గుర్తించడం జరిగిందట. అతను తెలుగుదేశం పార్టీ వేదాభిమాని. ఇది ఇల్లు చేసింది. నేరం వర్ర రవీందర్ రెడ్డిది, శిక్ష పాపం ఉదయభూషణ్. ఈ ఉదయభూషణ్ అన్న ఆయన ఒక 65 సంవత్సరాల పైబడిన వ్యక్తి, తెలుగుదేశం సింపథైజర్ అవ్వచ్చు. ఆయన ఈ వల్గర్ మెసేజ్లు పెట్టే ఈ వర్ర రవీందర్ రెడ్డిని ఖండిస్తూ ఉంటాడు. ఇలాగా అసభ్యంగా మాట్లాడేవాడిని అతను సభ్యతతో
ఆయన ఖండిస్తున్నాడు. మరి ఒకసారి అసభ్యత ఎక్కువైతే మరి ఖండన కూడా అసభ్యంగానే ఉంటుంది. ఆయన వల్లా రవీందర్ రెడ్డి ఆయన ఫేస్బుక్ లోంచి ఖండించాడు. కానీ ఆ డీటెయిల్స్ ఈయన పోలీసులకు ఇచ్చి ఇప్పుడు ఇక్కడ లేదంటే హైదరాబాద్ పోలీసు రేపు మాపో వర్రా రవీందర్ రెడ్డిని వేసుకొచ్చేస్తారు. ఈవెన్నో వేసుకొస్తారు, అది వేరే విషయం. ఈ లోపు ఇది పెట్టి ఎవడో బకరాన్ని, ఈ ఉదయభూషణ్ అనే ఒక పాపం ఆయన బకరాగా చేసి గతంలో వర్రా రవీందర్ రెడ్డి మీద పెట్టాడు. ఆయన వర్రా రవీందర్ రెడ్డి పేరుతోటి కాదు పెట్టింది. సో వర్రా రవీందర్ రెడ్డి మీద పెట్టి గతంలో పెట్టాడని అతన్ని వేసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ కడప జిల్లా పులివెందులలో ఎవరైతే హైదరాబాద్ లో కేసు రిజిస్టర్ చేశారో ఆ కేసు రిజిస్టర్ చేసిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమండి మేము ఇన్వెస్టిగేషన్ మీకన్నా ముందు చేసాము, వచ్చి మాకు ఇటు దొరికేశాడు అంచేత మీరు ఇంకా దాన్ని మీరు పక్కన పెట్టేయచ్చు, ఆడు దొరికేశాడని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు అందిన వివరాల ప్రకారం పని చూసుకుంటారా, మీ ఇన్వెస్టిగేషన్ మీదే, మా ఇన్వెస్టిగేషన్ మాదే. ఎందుకంటే ఆ ఫేస్బుక్ ఐడి ఐపీ నెంబర్లో అవి రావాలంటే కనీసం 2 వారాలు పడుతుంది. మరి ఒకరోజు ముందు బుక్ చేసి టేకప్ చేసిన వీళ్ళకేమో ఇంకా ఐడి డీటెయిల్స్ రాలా, వీళ్ళకి మటుకు వచ్చేసినాయి. ఎవరో శంకర్ రెడ్డికి ఇంకో రెడ్డికి ఈ ఇన్వెస్టిగేషన్ టీము సిద్ధార్థ కౌశల్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? డాక్టర్ సునీత్ మీద కాదు, అతను ఇచ్చిన కంప్లైంట్ నా పేరు మీద ఎవరో ఫేక్ మెసేజ్లు పెడుతున్నాడు అని అంటే వర్రా రవీందర్ రెడ్డి కంప్లైంట్ మీద సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు సునీత్ ఇచ్చిన కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకుంటూ వీళ్ళకి ఇంకా వివరాలు రాలేదు, వాళ్ళకి మటుకు వచ్చేసినాయి అంట వివరాలు. సో ఇదంతా కేసుని క్షౌరం చేయడానికి ఇలాంటి వివరాలు వచ్చినాయని చెప్పి పలికే అబద్దాలు. ఎలాగైనా సరే తప్పుదోవ పట్టించడానికి ఈ కేసుని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ మెసేజ్లు పెట్టింది ఎవరన్నదే తెలుస్తుంది. మరి ఈ వర్రా రవీందర్ రెడ్డి చేయించాడని చెప్పి అఫీషియల్ గా తెలిస్తే దాని వెనక తాడేపల్లి ప్యాలెస్ లోనే ఆ గ్యాంగ్ ఉన్నారు అనేది తెలిస్తే సభ్య సమాజం ఉమ్మేస్తుందనే భయంతో కేవలం మహిళా లోకం మరింత దారుణంగా ఉమ్మేస్తుందనే భయంతో ఇలాగా ఉదయభూషణ్ని బకరా చేయడానికి ఇంత అన్యాయంగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఉద్దేశం. అందుకని నేను ఇంత స్పష్టంగా ఈ కేసు గురించి మీకు చెప్తున్నాను. ఇక్కడ నేరం ఒకడిది, శిక్ష మరొకరికి సినిమాల్లో చూసినట్టుగా జరుగుతోంది అని చెప్పటమే నా ముఖ్యోద్దేశం. ఆ కేసులు ఎప్పుడు తేలుతాయన్నది పక్కన పెడితే ప్రజా కోర్టులో ఇటువంటి చిల్లర బుద్ధులు, చిల్లర వేషాలు వేసే వాళ్ళని మరి ఏం చేయాలి, ఎంత త్వరగా ఇంటికి పంపాలి అనేది విజ్ఞులైన మహిళలు, విజ్ఞులైన ఓటర్లు అందరూ కూడా తెలుసుకోవాలనేది నా తపన. ఇక ఇంకొక ముఖ్య ఇష్యూ, గత వారం 10 రోజులుగా టెన్షన్ వచ్చేస్తుంది సాక్షివాడికి. ఈ పొత్తుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్లు, తెలుగుదేశం క్యాండిడేట్లు చెత్తకొట్టేసుకుంటున్నారని ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీకి జిల్లాకు ఒక 2 ఎమ్మెల్యేలు, జిల్లాకు ఒక ఎన్నో 10-15 మరి ఎంపీ స్థానాలు వాళ్ళు కోరుకుంటున్నారు అని ఈ మోడల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మరి సాక్షుడికి ఎలా తెలుసో మనకు తెలియదు.
ఏదో రకంగా తగవలో పెట్టేలాగా మరొక ఆయన ఒక తలపండిన రాజకీయ నాయకుడు కులాభిమానంతో వారు లేఖలు రాస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి సూచనల రూపంలో ఆ లేఖల్ని ప్రముఖంగా ప్రస్తావిస్తారు. ఆ లేఖ రాసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి నేరాలని త్వరగా డీల్ చేయండి రా బాబు అని హైదరాబాద్ లో వేసిన కేసు నోటీస్ ఇస్తే అది రాదు. సాక్షి పేపర్లో ఆ న్యూస్ రాయలా. కానీ ఆయన రాసిన లేఖల మటుకు ఇలాగా ఒక 15 ఎంపీలు, ఒక 75 ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి హరిరామ్ జోగి గారు లేఖ రాశారు. అంటే అది ఫ్రంట్ పేజీలో చూసారా అసలు అట్టుడికి పోతున్నారు వీళ్ళందరూ. అది జరిగేది కాదు, ఈ పొత్తు జరిగేది కాదు అని ఇలా రకరకాల రిస్కులు క్రియేట్ చేయటం. మరి రీసెంట్ గా మరి చూస్తుంటారు నేను పేపర్లో సార్ బీజేపీ చెప్తుంటారు వాళ్ళు కూడా పొత్తులపైన కేంద్రం నిర్ణయం తీసుకుని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 20వ తేదీన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూడా వస్తారు ఢిల్లీకి అని మీకున్న సమాచారం. మొదటి నుంచి కూడా మీరు పొత్తు ఉంటే బాగుంటుంది రాష్ట్రానికి కోసం అనేది కూడా అంశాన్ని చెప్తారు. ఎట్లా చూస్తారు? నిన్న ఎవరో మాట్లాడింది నేను అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు బీజేపీలో. ఇక్కడేమో ఈ రోజు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు. నిన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమని? వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది కొత్త ఉంటే ఒకవేళ అట్లా ఆ టాపిక్ లో మాట్లాడారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందంటే నేను వైసీపీ గురించి మాట్లాడినట్టు ఉంటుంది. సో మా మనో ఒక దగ్గర మనసు ఒక దగ్గర